ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో బాబా ప్రేమతో నిండిన హృదయం తీయగా పలుకుతుంది. చరాచర సృష్టికర్త పరమాత్ముడు. అతడు అఖండ ప్రేమమూర్తి. నిరంతరం ప్రేమామృతాన్ని మనపై కురిపిస్తూనే ఉంటాడు. మనం అందుకున్న ప్రేమను ఇతరులకు అందించాలి. ఎందుకంటే దైవం చేతిలో మనం పరికరాలం. ప్రతి మనిషి దైవం స్వయంగా వచ్చి పూనుకొని నిర్వర్తించడు. బాబాను నమ్ముకున్న మన ద్వారా జరగవలసిన పనులను పూర్తి చేయిస్తాడు. దైవం మన ఇంటిని సంపదలతో నింపాడు. మనం సంతోషంగా ఆహార పదార్థాలను పంచిపెడుతూ ఉన్నప్పుడు ఆహా, నాకెంత ఔదార్యం అని పొంగిపోతాం. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే మనం చేసే ప్రతి పనిలోనూ సఫలత కలిగించింది ఎవరు? బాబాయే కదా. బాబా దయ వల్లనే సకల భోగభాగ్యాలు మనకు లభించాయి. ఆ దైవం దయ వల్లనే మనకు లాభం చేకూరింది. ఆ దైవం దయ వల్లనే మన సంపద అందరికీ పంచాలనే సద్బుద్ధి కూడా కలిగింది. మనకు ఇచ్చిన వారు బాబావారే, ఇతరులకు ఇప్పించిన వారు బాబానే. ఇది ఏది కూడా మనది కాదు. ఈ జగతిలో అన్నింటికీ కర్త దైవమే అనే వాస్తవం మనం గుర్తించాలి. అప్పుడు మనల్ని సత్పథంలో నడిపిస్తున్న సాయినాథునిపై ప్రేమతో హృదయం అమృతమయము అవుతుంది, ఆనందమయము అవుతుంది. ప్రేమ నిండిన హృదయం నుండి వెలువడే ప్రతి మాట తీయనిదే అవుతుంది. మనం చేసే ప్రతి పనిలోనూ కర్త దైవమే అని, మనం నిమిత్త మాత్రులమని గుర్తించగలిగినప్పుడు అమృతత్వం సిద్ధిస్తుంది. సాయినాథుని ప్రేమతో నిండిన హృదయం అందరిపైన ప్రేమనే కురిపిస్తుంది. అమృతమయమైన హృదయంలో నిండిన ఆనందమే పరమాత్మ స్వరూపం. నేను చెప్పాను కదండి, సాయిబాబా సన్నిధి ఛానల్ అనేదే నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నాకు ఎవరిని చూసినా సాయినాథుడే కనిపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిలోనూ బాబానే ఉన్నారు అన్న అనుభూతి నాకు కలుగుతుంది. ఆ ఉద్దేశంతోనే మీ అందరిలో సాయినాథుని ప్రతిరూపాలుగా నేను అనుకుంటాను. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయినాథ్.